సార్ ఇది ఎంగట్రాపల్లి ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా. నా పేరు నాగమణి. మా నాన్న చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు ఈ శ్మశానం ఏంటంటే మామూలుగా మాదిగోళ్ళకి సాకలోళ్ళకని ఇప్పుడు పురాతనం మేము పుట్టి బుద్ధిరిగిన కానీ కేటా ఇచ్చారు. అందరి పొలాలకి మామూలుగా మేము ఉండే ఎస్సీ బీసీ అందరికి ఇది ఇచ్చిండ్రు. మా కులాల వరకే ఉండేది. అది కొంచెం ప్రతిసారి మేము ఏది చేయాలన్నా గవర్నమెంట్ చేస్తుందని ప్రతిసారి వస్తారు సార్ ఆడికి. ప్రతిసారి ఒకసారి వస్తే కంచి వేసుకున్నాం, ఒకసారి వస్తే తూములు వేసుకున్నాం. మా ఇంటికి ఇంత డబ్బులు వేసుకొని మేము అదే కంచిగా మంచిగా ఏర్పాటు చేసుకుంటుంటే ఇవాళ అది వచ్చి మేము తీసేస్తాం అంటారు. సంవత్సరం కాల మా నాన్న చనిపోయి ఆ గుంట మేము లోడేస్తాము, మేము గవర్నమెంట్ వాళ్ళమి, మీకేం హక్కు ఉంది, మీకేం అధికారం ఉందని వాడుతున్నా కానీ మేము అడ్డం పోతే జేసీపీ కూడా మా ఎందుకు వచ్చేటట్టు చేస్తుండే. అబ్బాయి జరుగు అన్నా కానీ అబ్బాయి ఎగదోస్తా ఉంటారు. మేము గవర్నమెంట్ మీకేం సంబంధము అని అడుగుతుంటారు. ఎట్ సార్ మేము ఏదన్నా అవద్దు ఎవరిని తీసుకోబోయి యారు పెట్టుకోవాలి, ఇళ్ళలో పెట్టుకున్నామా? మేమేం గవర్నమెంట్కి ఏం కట్టడం లే, పన్నులు కడతారు, అయ్యి అంటారు ఇవి అంటారు. మాకేం చేస్తారు సార్ ఈ ఊళ్ళో? ఓట్లకైతే వస్తారా మా ఊరికే? ఇంక మంచి ఇలా చెడ్డాలా ఏమి ఆపమంటే కనీసం అంతమంది ఆడవాళ్ళం పోతుంటే జేసీపీ ఆపట్లే. గుంత లోడ్ వేసారు. ఇప్పుడు మా నాన్న చనిపోయి సంవత్సరం కాలా, మేము సంవత్సరం చేసుకోవాలా? ఏడో పోవా సార్? ఏ గుంట పోయి చేసుకోవాలా? ఈ ప్రకారం ప్రతి దానికి ఎప్పుడు ఏం చేసినా కానీ దానికి అడిగే వస్తారు. గవర్నమెంట్ అదే కానీ వస్తుంది. ఇదంతా ల్యాండ్ అంతా ఉంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ లేదా? శ్మశానంలోనే కట్టాలంట సార్ ల్యాండ్. శ్మశానంలోనే బాగుపడతారా? సమాధుల మీద కట్టి తినాలా గవర్నమెంట్? మా ఆయన చచ్చిపోయి సంవత్సరం కూడా కాల, ఆ గుంట లోడేస్తాం. రేపు ఒక సంవత్సరం చేసుకోవాలి, గుంట కాడకు పోవాలా? ఏ గుంట కాడకు పోవాలి? ఆ గుంట లోడేస్తాం. మాది వెంకట్రాపల్లి గ్రామం. మా శ్మశానం వాటికి పక్కనే ఎకరాల స్థలాలు ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకోకుండా మా శ్మశానం మీద పడుతున్నారు. ఎందువల్ల సార్ అది అర్థం కావట్లేదు. ప్రభుత్వం మా శ్మశానానికే కేటాయించినట్టుంది ఇది వాటర్ ప్లాంట్ ని. అటుపక్క ఇంకా ఎకరాల స్థలాలు ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి. వాటిలో యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు 4 కులాలకి ఒకటే శ్మశానం వాటికి వాడుకుంటున్నాం మేము. 4 కమ్యూనిటీస్ కలిపి 4 తరాల నుంచి వాడుతున్నాం సార్ మేము. ఇప్పుడు 4 కమ్యూనిటీస్ 4 కమ్యూనిటీస్ కలిపి 1 ఎకరా అవసరం పడుతుంది కదా. దీని గురించి ఆలోచించి గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలి సార్. ఆ ప్రాజెక్ట్ ని పక్కన స్థలంలో, అక్కడ కాకుండా పక్కన స్థలంలో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. కట్టుకోమన్నాను సార్. దయచేసి ఆవిడ పాదాభి వందనాలు చేస్తున్నాం సార్. మాకు వద్దు సార్, మా శ్మశానం మాకే ఉండి సార్. మా ఉండే ఎన్నిళ్ళు సార్ మాకే. మళ్ళీ ఇదంతా మా దగ్గరకే 20 ఇళ్ళు 30 ఇళ్ళకి కూడా ఇది చేస్తే ఎట బతకాలి సార్? మేము ఎంతమంది 4 కులాలు ఉన్నాం సార్. 4-5 కులాల వాళ్ళకి శ్మశానం వాటికి ఇది కూడా లేకుండా మాకు చచ్చిన మనిషిని కనీసం పెట్టుకునేదానికి మనశ్శాంతిగా లేకుండా ఉన్నప్పుడు ఎందుకు సార్? మాకు వద్దు సార్ ఈ ప్లాంట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.